పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేశారు. అంతకుముందు పెద్దపల్లి పట్టణంలోని చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టర్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డితో కలిసి 2 సెట్లు కొప్పుల ఈశ్వర్ దాఖలు వేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజకవర్గాలు చెందిన పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులతో కలిసి బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో స్థానిక ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి, బాల్క సుమన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలపైన, తమ పార్టీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు పెరిగాయన్నారు. తాను కార్మికుడి బిడ్డగా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగా రేపు చస్తే ఇక్కడే నన్ను అంతిమ సంస్కారం జరుపుతారు. మరి వంశీ ఎక్కడ పుట్టింది, తిరిగి గెలిస్తే ఆయన ఎక్కడికి వెళ్తారు? ఇవన్నీ గమనించి ఓటర్లు తమ చైతన్యపూరితమైన తీర్పును ఇవ్వాల్సిందిగా కోరారు. వలస నాయకులకు ప్రజల కష్టాలు తెలియవు అన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకి ఇక్కడి D83, 86 కెనాల్ నీళ్లు ఎక్కడికి వెళతాయో తెలుసా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో వంశీ గెలిస్తే మరుసటి రోజు నుండే పెద్దపల్లిలో కనిపించడని భానుప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కుబేరుడు వివేక పెద్దపల్లిలో ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఓ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రా? ప్రచారానికి వచ్చినప్పుడు అడగండి అంటూ భానుప్రసాద్ రావు నియోజకవర్గ ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. అనంతరం ఈ రోడ్డు షో కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాద్, జెడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య, దాసరి మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, దాసరి ఉషా, బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్ కుమార్ పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్నటువంటి ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా నా నామినేషన్ కోసం 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఉద్యమకారులు, కార్యకర్తలు, నాయకులు, మా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ, ఈ ఎన్నికలలో ఒక భూగర్భ కార్మికుడికి, ఒక ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి బిడ్డను, సింగరేణి సంస్థలో 26 సంవత్సరాల పాటు కార్మికునిగా పనిచేసినటువంటి బిడ్డను, పెద్దపల్లి నియోజకవర్గ వాసిని, అదేవిధంగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా, మంత్రిగా వేలాది మంది, లక్షలాది మంది ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చి ఎందరికో సహకరించినటువంటి వ్యక్తిని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, మరి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి న్యాయం గెలవాలి, అదేవిధంగా ధర్మం గెలవాలి. అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను, మీ అందరి అన్నను, తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుని, అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం, పద్ధతి మనం చూస్తా ఉన్నాం. 4 నెలలు జరగక ముందే మటుమాయమైపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. నీళ్లు రాలే, లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టనటువంటి ప్రభుత్వం, పట్టనటువంటి ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతి పాలైంది. ఇప్పటికే 40-48 మంది ఆటో డ్రైవర్లు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు కొనసాగించినటువంటి, పేద ప్రజల కోసం అందించినటువంటి పెన్షన్లే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, గొర్రెల పంపిణీ కావచ్చు, చేప పిల్లల పంపిణీ కావచ్చు,
విరివిగా నీళ్ళియడం కావచ్చు, యూరియా కొరత కావచ్చు, ఏది లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 4 నెలలు తిరగకముందే మటు మాయమైపోయినాయి. అందుకే మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రాంతం నుంచి కావాలి. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ, ఆనాటి ఉద్యమ నాయకుడు, ఈనాటి మన నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈ ప్రాంతాన్ని ఎంత గొప్పగా అయితే అభివృద్ధి చేసిండ్రో, తీర్చిదిద్దిండ్రో, దాన్ని డిస్టర్బ్ చేస్తే అడ్డుకునేటువంటి ఆ ఆరాటం కావచ్చు, ఆ బాధ కావచ్చు ఒక్క టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకో పార్టీకి ఉండదు. అందుకే ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే, ప్రశ్నించి గొంతుగా ఉండాలంటే, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను పోటీ చేయవచ్చు. ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రజల యొక్క ఎన్నిక, మన గెలుపు ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రజల గెలుపు, రైతుల గెలుపు, పేద వర్గాల గెలుపు, మా కార్మిక సోదరుల గెలుపు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ఇక్కడనే కాదు, ఒక్క పెద్దపల్లి నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎవరైతే మరి మొన్నటి వరకు గత ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అనుభవించి మరి సంతోషంగా ఉన్నటువంటి వర్గాలు ఇలా దుఃఖపడతా ఉన్నారు. వారందరి ఆశీర్వాదం అవసరం. తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మరి మెజారిటీని అన్ని నియోజకవర్గాలలో ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణకు రక్షణగా నిలిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.